నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 3 సూపర్ బ్లాక్ డి లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ డి లో ఏఎస్ ఆఫీసర్స్ కోసం దాదాపు 100 బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనం దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఒక 3 నెలలు అయితే అవస్తుంది. అప్పటికి ఇప్పటికి ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క బంగ్లాకి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక లైన్ లో ఆల్మోస్ట్ బంగ్లాస్ అన్నిటికీ పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 100 బంగ్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పా కదా. ఈ 100 బంగ్లాస్ లో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాస్, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. దాదాపు 33.35 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ అయితే కడుతున్నారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ సూపర్ బ్లాక్ డి కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే బంగ్లాస్ కి సంబంధించి అవుట్ సైడ్ ఫినిషింగ్ వర్క్స్ కానివ్వండి, మిగతా పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ ఏఎస్ ఆఫీసర్స్ కి సంబంధించిన బంగ్లాస్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఇక్కడ నిర్మిస్తున్న అన్ని బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో. ఈ అన్ని బంగ్లాస్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు ఒక్కొక్క బంగ్లాకి పెయింటింగ్ వర్క్స్ అలాగే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బంగ్లాస్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ డి లో అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 100 బంగ్లాస్ లో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక సెక్రటరీ బంగ్లాకి ఇప్పుడే పైన ఒక చిన్న బిట్ వరకు కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇలా ఒక్కొక్క బంగ్లా ఏంటంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్స్ అలాగే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇంటర్నల్ గా ఏంటంటే ఫ్లోరింగ్ కానివ్వండి, ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ అన్ని ఉంటాయి. ఇక్కడ మొత్తం 115 బంగ్లాస్ లో 100 బంగ్లాస్ ఇక్కడ నిర్మిస్తున్నారు. మిగతా 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ కి బ్యాక్ సైడ్ లో అయితే నిర్మిస్తున్నారు. అవి కూడా సూపర్ బ్లాక్ డి లోనే ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్ డి లో వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి, ఒక లైన్ లో బంగ్లాస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. ఈ లైన్ లో వచ్చేసి మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ ఏంటంటే సెక్యూరిటీ రూమ్ అలాగే సర్వెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ అన్ని మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ఈ బంగ్లాస్ వచ్చేసి అమరావతిలోని N12 అలాగే E3, E4 రోడ్స్ దగ్గరలో అయితే ఉంటాయి. మీరు ఈ లైన్ లో చూస్తున్నాయన్నీ సెక్రటరీ బంగ్లాసే. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 4000 SFT అయితే ఉంటుంది. మొత్తం ఈ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్క బంగ్లాకి అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క బంగ్లాకి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, మిగతా వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ వర్క్స్ తో పాటు ఏంటంటే ఇంటర్నల్ గా రోడ్స్ కూడా నిర్మిస్తారు. రోడ్స్ అలాగే లైటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ బంగ్లాస్ మొత్తం అయితే కంప్లీట్ అవుతాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ బంగ్లాస్ కి మధ్యలోనే ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తారు. ఆ క్లబ్ హౌస్ వచ్చేసి 60,000 SFT అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి, ఇంటర్నల్ గా రోడ్స్ కి సంబంధించిన ఈ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ లైన్ లో బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా ఈ లైన్ లో వచ్చేసి పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో.
మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ 100 బంగ్లాస్ నిర్మిస్తున్నారని చెప్పా కదా! దీంట్లో 2.4 ఎకరాలు పోడియం ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఈ ఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటారు. దీంట్లోనే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసు, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. ఈ కేటగిరీలో ఉన్న ఆఫీసర్స్‌కే ఇక్కడ బంగ్లాస్‌నైతే కేటాయిస్తారు. ఈ ఏరియా మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడే క్లబ్ హౌస్ అయితే వస్తుంది. దాదాపు 60,000 ఎస్ఎఫ్టీతో ఈ క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు. మొత్తం 100 బంగ్లాస్‌లో 115 బంగ్లాస్‌లో 100 బంగ్లాస్ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పా గదా! మిగతా 15 బంగ్లాస్ వచ్చేసి అయి కూడా సెక్రటరీ బంగ్లాసే. అయ్యొచ్చేసి మినిస్టర్ బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లోనే నిర్మిస్తున్నారు. అలాగే ఈ లైన్‌లో మీరు చూస్తున్నొచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ మొత్తం 25 ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా 5,000 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. దాదాపు 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 25 బంగ్లాస్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఈ బంగ్లాస్‌కి సంబంధించి కూడా ఇంటర్నల్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని బంగ్లాస్‌కి పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి మోడల్ బంగ్లా ఇది. ఈ మోడల్ బంగ్లా ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని సేమ్ దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే వేరే బంగ్లాస్‌కి చేంజెస్ చేసేలాగైతే ఈ మోడల్ బంగ్లాని డిజైన్ చేశారు. ఈ మోడల్ బంగ్లా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ప్రతి ఒక్క బంగ్లా G+1 స్ట్రక్చర్‌తో అయితే నిర్మించారు. ప్రతి ఒక్క బంగ్లాకి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాలు, అలాగే ఫ్రంట్ సైడ్ ఏంటంటే సర్వెంట్ రూము, అలాగే సెక్యూరిటీ రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ లైన్‌లో ఉన్న బంగ్లాస్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మాక్సిమం అన్ని బంగ్లాస్‌కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ లైన్‌లో ఉన్న బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడున్న బంగ్లాస్ అన్నిటికి ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా స్పీడ్‌గా. ఈ బంగ్లాస్‌కి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డే N12 రోడ్డు. అది కోర్ క్యాపిటల్ ఏరియా రోడ్డు. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి రాయపూడి విలేజు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అన్ని బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.